నీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ రాత్రి తిరిగి మరల ఈ ప్రార్థన కూడిక సహవాసము ద్వారా మీ సన్నిధంలో ప్రభు అందరము వేచి చూస్తుండగా జీవధారాలను ప్రభు మా హృదయాల్లోనికి పంపించండి. నీ నామాన్ని బట్టి, మీ చిత్తాన్ని బట్టి వాక్యపు వెలుగులో మా జీవితములను చక్కగా ప్రభు ఫలాలను అభివృద్ధి పొందినట్లుగా దయ చూపించమని కోరుతూ క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభు యొక్క మహాకృపను బట్టి గడిచినటువంటి వారాల్లో కొన్ని మంచి విషయాలను మనం నేర్చుకున్నాం. ఒకరినొకడు పురుకొల్పుకోవాలి, దైవ సంబంధంగా ఒకరినొకరు దేవుణ్ణి ఘనపరచాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా కొన్ని సంగతులను మనం నేర్చుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. సర్వసాధారణంగా మనుషులుగా పాపము నుండి పరిశుద్ధతలోనికి అడుగుపెట్టినటువంటి మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని యొక్క మహాకృప చేత మన ప్రయత్నాలు మనం చేస్తూ ప్రతిరోజు వాటి కొరకు ప్రయాసపడుతున్నాం. పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతను కలిగి ఎల్లప్పుడూ ఆ పరిశుద్ధతలో బ్రతకాలన్నది మన ఉద్దేశం. అయితే మనంతట మనము ఆ విధంగా బ్రతకలేం, మనంతట మనము ఆ విధంగా జీవించలేం. దేవుని యొక్క సహాయము, అలాగే దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు చాలా అవసరం. పరిశుద్ధాత్మ సహాయము లేకుండా మనం ఎందులోనూ కూడా ముందుకు వెళ్ళలేం. ఆ విధంగానే మనంతటా మనము ఏ విధంగా కూడా ప్రయోజకులుగా కూడా ఉండలేం. ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని అనుగ్రహింపచేసి తనను బలపరిచి దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతకడానికి తన కృపను అనుకూలపరిచి మీరు ఇలా బ్రతకండి అని మనకు నేర్పించారు. కనుక నేర్పించిన సంగతులను బట్టి మనంతట మనమే ఆ విధంగా మనం చేయలేం గనక దేవుని యొక్క మాటల చేత మనల్ని బలపరుస్తూ తన చిత్తానుసారంగా జీవించడానికి దేవుడు తన కృపను మనకు అనుకూలపరిచాడు. అందులో భాగంగానే ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం పొందుకున్న విశ్వాసము, మనం పొందుకున్నటువంటి రక్షణను కాపాడుకోవడానికి చక్కగా వాటిని అనుకూలపరిచాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆయన 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పెరుగుదనము గల ఆత్మను ఇయ్యలేదు అన్నాడు. దేవుడు మనకు శక్తిని, ప్రేమను చూపించడమే కాకుండా ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను మనకిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పిరికితనము గల ఆత్మను మనకివ్వలేదు అని అంటే దేవుడు తన బిడ్డలుగా మనల్ని కోరుకుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సహాయకుడిగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు తన కృపచేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు ఆ విషయాలని కాదు, అయితే నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో మనం ఉన్నామా లేదా అది ముఖ్యం. దేవుడు తన కృపచేత మనకు ఆత్మనిచ్చాడు. ఆత్మ యొక్క స్వాధీనంలో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటే మనం వేరుగా ఉంటాం. లేదు అంటే మనంతటా మనమే ఒకవేళ ఆలోచిస్తూ మనమంతటా మనమే బ్రతికితే వేరుగా ఉంటాం. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనల్ని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడేనా, లేదంటే భ్రమపరచు ఆత్మ అన్నాడు బైబిల్లో, దురాత్మ అన్నాడు. మరి ఎవరు నడిపిస్తున్నారు? సౌలు గురించి మనకు తెలుసు. సౌలు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాడు. సౌలు రాజు అలా నడిపింపబడుతున్నప్పుడు
అతనిలోనికి తీరనటువంటి ద్వేషం, అంతేకాకుండా అసూయ దావీదు పట్ల కలిగింది. ఎందుకు దావీదు పట్ల కలిగింది? ఎందుకు కలిగింది? దావీదు చేసినటువంటి యుద్ధం భయంకరమైనటువంటి యుద్ధం. ఎవరితో చేశాడు దావీదు? గొలియాతుతో చేశాడు. గొలియాతుతో యుద్ధం చేసినటువంటి దావీదు తనంతట తనే చేశాడా? తనేమో బాలుడు కదా, మరి బాలుడైనటువంటి తనంతట తనే అంత భయంకరమైనటువంటి క్రూరుడితో ఫిలిప్పీతో యుద్ధం చేయగలిగాడా అంటే తనంతట తనే చేయలేకపోయాడు, చేయలేడు కూడా. మరి ఎవరు చేయించారు? దేవుడు చేయించాడు. అయితే సౌలుకు మాత్రం తన మనసులో ద్వేషభావం వచ్చేసింది. ఎంత వచ్చేసిందంటే పక్కన్నటువంటి వాళ్ళు చూసి పాటలు పాడారంట. ఏమని? సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను యుద్ధము చేశాడు, జయించాడు అని, విజయం వచ్చింది అని. అసలు వాళ్ళందరూ బాగానే ఉంటారు, పక్కన వాళ్ళందరూ ఇలాగే మనకు పొలలు ఎట్టేస్తూ ఉంటారు. ఇదే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది కదా. అసలు వాళ్ళు బాగానే ఉంటారు, పక్కన ఇలాంటి మాటలు మాట్లాడుతుంటేనే ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు సువార్త గారిని కేకేసి మీ కోడలు ఏం చేస్తుంది ఏంటి అంటే ఏదో 2 మాటలు చెప్తారు వాళ్ళు పక్కోళ్ళు. ఈ పక్కన కోడలను కేకేసి ఇగో మీ అత్తగారితో జాగ్రత్తగా ఉండి అసలు మంచిది కదని అన్నారనుకోండి, సువార్థం అయిపోద్ది. మరి అంతే కదా. అంటే ఇంతకీ అత్తగారు కోళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, కానీ ఎవరు పెడుతున్నారు ఈ గొడవలు? బయట వాళ్ళు పెడుతున్నారు. అంటే ఆమెకి చెప్పేలాగా ఆమెకు, ఈమెకి చెప్పేలాగా ఈమెకి చేస్తూ ఉంటే వాటి వల్ల గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. దావీదు బాగానే ఉన్నాడు, సౌలు బాగా ఉన్నాడు, మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఇద్దరికి దావీదుకి ఏమీ లేదు, కానీ అసలు ప్రాబ్లం అంతా ఎవరికి వచ్చింది? సౌలుకి వచ్చింది. ఈర్ష్యాభావం లోపల పెరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళు కీర్తించారంట. సౌలు అయితే మహా అయితే 1,000 మందిని పడగొట్టాడు, కానీ దావీదు అయితే ఇంకా 10,000 మందిని పడగొట్టాడు, మామూలుగా కాదు అసలు అనేటప్పటికీ సౌలు దేవుని యొక్క ఆత్మ నడిపింపులో నుండి తొలగిపోయాడు. వింటున్నారా? ఆత్మ నడిపింపులో నుంచి తొలగిపోయి తన జీవితాన్ని, చక్కగా వెళ్ళాల్సినటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటే, తనలో ఉన్న ద్వేషభావాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే దురాత్మను పంపించాడు. అంటే దురాత్మలు కూడా దేవుడు పంపుతాడా? దేవుడు పంపుతాడా అంటే పంపుతాడు. దురాత్మను పంపించేటప్పటికీ సౌలు దురాత్మ వచ్చినప్పుడల్లా ఏ విధంగా ఉంటాడంటే మనం చెప్పలేం. తను ఏ విధంగా ప్రవర్తిస్తాడో, ఏ విధంగా నడుచుకుంటాడో, ఎలా ఉంటాడో, ఏం చేస్తాడో కూడా తెలియదు. ఎందుకంటే ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు? దురాత్మ స్వాధీనంలోకి వెళ్ళాడు. ఎలా ఉంటాడు? పిచ్చి పిచ్చి కేకలేస్తూ ఉంటాడు, అల్లరి చేస్తూ ఉంటాడు, గోల చేస్తూ ఉంటాడు, ఏం మాట్లాడతాడో తెలీదు. సౌలుకు ఎప్పుడైతే ఈ దురాత్మ అనేది, చూడండి అక్కడ రాయబడినటువంటి మాట, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచన భాగం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి అనుంది. చూడండి, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి అంటే దేవుని యొక్క ఆత్మ సౌలును ఏమైపోయింది? విడిచిపెట్టేశాడు. పరిశుద్ధాత్ముడు సౌలును విడిచిపెట్టేశాడు. గుర్తుపెట్టుకోవాలి. విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగింది? యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా అన్నాడు. పరిశుద్ధాత్మను తీసివేశాడు, తీసుకున్నాడు. ఏ ఆత్మ వచ్చింది ఇప్పుడు? మరి ఏది దురాత్మో ఏది పరిశుద్ధాత్మో కూడా మనకు తెలియాలా వద్దా? తెలియాలి కదా. పరిశుద్ధాత్మ క్రియలు వేరుగా ఉంటాయి, దురాత్మ క్రియలు వేరుగా ఉంటాయి. పరిశుద్ధాత్మ నడిపింపు వేరుగా ఉంటుంది, దురాత్మ నడిపింపు వేరుగా ఉంటుంది. దురాత్మ ఎప్పుడు కూడా మంచి విషయాల్లో సహకారం అందించడు, అన్నిట్లోనూ వ్యతిరేకంగానే ఉంటాడు. అన్నిట్లోనూ కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవుణ్ణి దూషించేటట్టుగా, అల్లరి చేసేటట్టుగా, గోల చేసేటట్టుగా, హింసించేటట్టుగా, బాధపరిచేటట్టుగా, అవసరమైతే చంపేటట్టుగా ఉంటాడు. అప్పటి వరకు ఉన్నటువంటి సౌలులు
వచ్చినటువంటి ఈ భయంకరమైనటువంటి క్రియ ఎప్పుడైతే మరి పోగొట్టుకున్నాడో, ఆ దురాత్మను తెచ్చుకున్నాడు. ఆ దురాత్మ దురాత్మ పోవడానికి నెమ్మలవడానికి చాలా తిప్పలు పడ్డాడు. అయితే దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో ఉంటే ఎవరైనా బాగుంటారు. ఆ తర్వాత దావీదు వచ్చాడు, యుద్ధం చేశాడు, ఇవన్నీ అయిపోయినాయి కదా. తర్వాత దావీదు వచ్చాడు. దావీదు వచ్చిన తర్వాత అతని దగ్గర పిల్లను ఓదడం, అతను కాస్త నెమ్మదించడం, ఇవన్నీ మనకు జరుగుతున్నాయి. అవునా? దావీదుకు ఇతనికి తర్వాత యుద్ధం జరిగింది. దావీదుని పంపించేశాడు. దావీదేమో పారిపోయాడు సౌలు దగ్గర నుంచి. ఎందుకు పారిపోయాడంటే సౌలు చంపడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి. చాలాసార్లు పొడవబోయాడు, ఈట వేసాడు, చాలాసార్లు చంపడానికి సిద్ధపడ్డాడు. వాటిని అన్నిటి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. అయితే ఒకసారి మాత్రం దావీదును చంపడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు అంటే దురాత్మ మరలా సౌలును పట్టడంతో దావీదును చంపడానికి సిద్ధపడ్డాడు. ఈటి తీసుకుని చంపేద్దాం అనుకుని ట్రై చేశాడు. ఆ మాటలన్నీ అక్కడ ఉన్నవి, నేను మళ్ళీ చెప్తాను మీకు. చంపడానికి సిద్ధపడిన తర్వాత దావీదు సితారా వాయించిన తర్వాత మళ్ళీ అతన్ని వదిలిపెట్టేశాడు. అమ్మయ్య, ఈరోజు బతికేనరా బాబు అనుకున్నాడు దావీదు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. అంటున్నారా? తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు దావీదు. తన ఇంటికి వెళ్ళిపోయాడు. దావీదు భార్య ఎవరు అప్పటికి? మేకాలు. తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత సౌలు కౌరు పెట్టాడు. ఎక్కడున్నాడు ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడ చంపేద్దామని ట్రై చేశాడు. భటులను పంపించాడు. ఇంటికాడ ఉన్నాడా అంటే ఉన్నాడు అనుకున్నారు. భార్య మేకాలు, నువ్వు రాత్రి ఇక్కడ ఉన్నావు అనుకో, నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. ఇకపోతే నువ్వు వెళ్ళిపోతే మంచిది అన్నది. పాపం దావీదు తప్పించుకుని మొత్తం మీద వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దావీదు వెళ్ళిపోయిన తర్వాత సౌలు యొక్క సైనికులు వచ్చారు. ఎక్కడున్నాడంటే మంచం మీద పడుకుని ఉన్నాడు. ఎలా పడుకున్నాడు అంటే దావీదు యొక్క భార్య మేకాలు మేకబొచ్చులాంటిది ఏదో ఒకటి తీసుకుని 2 దిండ్లు అటు ఇటు పెట్టి ఒక మనిషి పడుకున్నట్టుగా పైన దుప్పటి కప్పెట్టింది. ఎవరు? మేకాలు, దావీదు భార్య. బట్టలో చూసుకునేటప్పటికి ఒక మనిషి పడుకున్నట్టుగా కనబడుతుంది. మళ్ళీ ఒక భటుడు వెళ్ళాడు. అయ్యా, దావీదు ఒంట్లో పడలేదంట, రోగం వచ్చిందంట, పడుకుని ఉన్నాడని చెప్పారు. దావీదుకి రోగం వచ్చింది, పడుకుని ఉన్నాడు అని చెప్పారు. సౌలుకి ఎంత కోపం వచ్చిందంటే, పడుకున్నవాడిని లేపకండి, మంచంతో పాటు తీసుకొచ్చింది నా దగ్గరికి అన్నాడు. ఎలాగంట? పడుకున్నవాడిని లేపొద్దు, మంచంతో పాటు అని తీసుకొచ్చండి, అని నేను స్వయంగా చంపుతాను అన్నాడు. మంచంతో పాటుగా సైనికులు తలుచుకుంటే ఎంతసేపు మంచంతో పాటు ఎత్తుకున్నారు జాగ్రత్తగాని. తీసుకెళ్ళి సౌలు ముందు పెట్టారు. సౌలు ముందు పెట్టిన తర్వాత దుప్పటి తీశాడు పొడుద్దామని. ఏముంది లోపల? తలగడ దిండ్లు, బొమ్మలు, బొచ్చులు ఉన్నాయి అక్కడ. అది తీసేసిన ఎంట్రుకలు అవన్నీ. కూతురుతో అంటున్నాడు, నువ్వెందుకు మోసం చేసావు? నువ్వు ఇలా చేయొచ్చా అని కూతుర్ని గట్టిగా కేకలేస్తే కూతురు అంటుంది మేకాలు, నన్ను గనక నువ్వు విడిచిపెట్టకపోతే నిన్ను పొడుస్తానన్నాడు. నాకు భయం వేసి నేను వదిలేశాను. నీకులాగే చూసారా, నువ్వు విడిచిపెట్టకపోతే చంపుతానన్నాడు, అతని చేతిలో నేను ఎందుకు చావాలని వదిలేశాను అని చెప్పింది. సౌలుకి కోపం తగ్గలేదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో వినాలి బాగా. సౌలుకి కోపం తగ్గలేదు, చాలా కోపంగా ఉన్నాడు. ఇంత కోపంలో కూడా ఎంక్వైరీ చేయటం మానలేదు. ఎక్కడున్నాడు ఏంటి అంటే అప్పుడు అడుగుతున్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చు గల ఒకటి మంచం మీద కనబడెను. అప్పుడు సౌలు తప్పించుకుని పోవునట్లుగా, నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగు ఎందుకు మోసపుచ్చుతు అని మేకాలును అడగగా, మేకాలు, నేనెందుకు నిన్ను చంపవలను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని చెప్పాను. నేను చంపుతానన్నాడు, అందుకే నేను విడిచిపెట్టేశాను అన్నాడు. అక్కడికక్కడ ఆ మేకబొచ్చు ఒకటే కనిపించింది, అంటే ఇంకేం లేదంట.
రైట్. 18. అలాగున దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసిందంతటినీ అతనికి తెలియజేయగా. ఎవరితో చెప్పాడు అమ్మా? ఎవరితో చెప్పాడు విషయాలు? సమూయేలు ఎవరు? ప్రవక్త, దైవజనుడు. ఈ విషయాలన్నీ తీసుకుని వచ్చి ముందు దైవజనుడికి చెప్పాడు. అయ్యా, నా పరిస్థితి ఇది, సౌలు నన్ను తరుముతున్నాడు, నన్ను చంపడానికి సిద్ధపడుతున్నాడు, నేను చాలాసార్లు తప్పుకున్నాను, నాకేమీ పాల్పోవటం లేదు, జరిగిన పరిస్థితి ఇది అని సమూయేలుతో చెప్పాడు విషయాలన్నీ. అప్పుడు ఇద్దరూ కలిసి వెళ్ళి నాయోతు అనేటువంటి ఆ ప్రాంతంలో అక్కడ కాపురం ఉన్నారు. ఆ తర్వాత సౌలుకు తెలిసింది ఏంటంటే నాయోతు ప్రాంతంలో సమూయేలుని దావీదు కలుసుకున్నాడు, దావీదు సమూయేలు కలిసి ఇద్దరూ కలిసి ఆ ప్రాంతంలో ఉన్నారనే వర్తమానం, ఆ కబురు సౌలుకు తెలిసింది. సౌలుకి ఇంకా మంచి భలే కోపం వచ్చేసింది అనమాట. దొరికాడు నాకు అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే కొంతమంది దూతలను పంపించాడు. చూడండి 20లో, దావీదును పట్టుకున్నట్టకై సౌలు దూతలను పంపెను. ఎవరిని పంపించాడు? దూతలంటే ఏ దూతలు? మనుషులే, భటులు అన్నమాట. దూతలంటే ఇక్కడ మీ కొరకు అప్పుడెప్పుడైనా దూతలు వచ్చినాయా? దూతలంటే ఇక్కడ మనుషులే. కనుక మనుషుల్ని పంపించాడు. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు చూడండి. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకుని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా అన్నాడు. చూసారా? ప్రవక్తలందరూ కూర్చున్నారు, వారితో పాటు దావీదు కూడా కూర్చున్నాడు. సమూయేలు వీళ్ళందరికీ నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు. దేవుని యొక్క ఆత్మ సౌలు పంపిన దూతల మీదకు వచ్చెను గనుక వారు ప్రకటింపనారంభించిరి. వారేమో దురాత్మతో బంధింపబడి శోధిస్తున్నటువంటి సౌలు పక్షాన వచ్చి నిలబడ్డారు. దేవుని యొక్క ఆత్మ ప్రవేశము చేత బలపడుతూ, దేవుని ఆత్మ చేత వాళ్ళు ప్రేరేపించబడుతూ ప్రవచిస్తున్నటువంటి ప్రవక్తలు, దేవుని యొక్క యాజకుడు వాళ్ళందరి మధ్యలోకి వచ్చారు. దేవుని యొక్క ఆత్మ ప్రభావం వారి మీద కూడా వచ్చాడు. అంటే ఇప్పటి వరకు సౌలు యొక్క స్వాధీనంలో ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రవచించడం మొదలుపెట్టారు. ప్రవక్తల్లో కలిసిపోయారు. వీళ్ళు కలిసిపోయి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ప్రవచిస్తూ ఉన్నారు, వాళ్ళతో పాటు ప్రవచిస్తున్నారు, వాళ్ళతో పాటు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇంకా రాలేదు, కబురు పెట్టాను, వాళ్ళు ఇంకా రాలేదు, ఏంటి ఏమైపోయారు ఇల్లు అని సౌలు ఏం చేశాడంటే ఇంకో మళ్ళీ కొంతమందిని పంపించాడు. మరికొంతమంది దూతలను పంపించాడు. మరికొంతమంది దూతలను పంపించేప్పటికీ వాళ్ళు కూడా ఆ ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ప్రవచించడం మొదలుపెట్టారు. చూడండి, వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత పంపిన వాళ్ళు కూడా ఆత్మస్వాధీనంలోకి వెళ్ళిపోయారు. ఆత్మస్వాధీనంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా రావట్లేదు వీళ్ళు అని చెప్పేసి మళ్ళా మూడోసారి మరికొంతమందిని పంపించాడు. వీళ్ళు ఏమైపోయారు? వెళ్ళినప్పుడు అక్కడ ఉండిపోతున్నారు, వీళ్ళు ఏమైపోయారు అని చెప్పేసి మళ్ళీ పంపిస్తే వాళ్ళు కూడా ఏమైపోయారంటే ఆ ఆత్మల సమూహంలో వాళ్ళు కలిసిపోయారు. సమూయేలుతో పాటు దావీదుతో పాటు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అందరూ ప్రవచిస్తూ ఉన్నారు. ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. ఇంకా రాజుకు చాలా కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చేసిందంటే అసలు ఈ వెళ్ళిన వాళ్ళందరూ ఏమైపోతున్నారు రా, ఎక్కడుంటున్నారు వీళ్ళు, మళ్ళీ తిరిగి రావట్లేదు అని తను కూడా వెళ్ళిపోయాడు. చూడండి ఇప్పుడు 22వ వచనం. కడవరసారి తానే రామాకు పోయి షేకు దగ్గరున్న గొప్ప బావి యొద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా. చూసారా, ఎక్కడ ఉన్నారని అడిగాడట. రామా దగ్గర నాయోతులు వారు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గర ఉన్నటువంటి నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామా దగ్గర ఉన్నటువంటి నాయోతునకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. దేవుని యొక్క ఆత్మ ప్రభావం, శక్తి ఎంత బలంగా ఉందో చూడాలి. పట్టుకోవాలి, చంపేయాలి, హింసించాలి అనేటువంటి ఆ ప్రేరేపణ, దుష్ట ప్రేరేపణ వాళ్ళలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని శోధిస్తూ వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలోనికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కూడా ప్రవచించడం మొదలుపెట్టారు. విచిత్రం ఏంటంటే సౌలును కూడా దేవుని యొక్క ఆత్మ ప్రవచించేలా చేశాడు.
అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేనివాడై పడి ఉండెను. సౌలు కూడా ప్రవక్తల్లో ఒకడుగా ఉన్నాడా అని సామెత పుట్టెను. ఏం చెప్పదలుచుకున్నాను నేను అంటే, దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో ఉన్నవారు, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో ఉన్నవారు బాగుంటారు. వారి యొక్క ఆత్మ స్వాధీనపు స్థితి బాగుంటుంది. ఇది ఎప్పుడు మనం గమనించుకోవాలి. దైవ సంబంధమైనటువంటి లక్షణాలు కలిగిన వారముగా, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా, విశ్వాసులుగా మనం బ్రతకాలన్న ఉద్దేశం ఉంటే చాలదు. దేవుని ఆత్మ నడిపింపులో ఎప్పుడూ మనం ఉండాలి. ఆత్మ నడిపింపులో లేకుండా మనం ఏదో చెబుదామంటే చెప్పలేము, ప్రార్థిద్దామన్నా ప్రార్థించలేము, దైవికంగా మంచి పని చేద్దామన్నా చేయలేము. అంతేకాదు ఏదైనా ఒక పని కొరకు సిద్ధపాటు కలిగి ఉందామన్నా అది ఫలింపులోనికి తీసుకుని రాదు. దేవుని ఆత్మ స్వాధీనంలో లేకపోతే మనంతట మనమే ఏదైనా చేద్దాం అనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు. కారణం ఏంటంటే మనల్ని నడిపించేవారు ఎవరో ముందు మనకు తెలియాలి. అన్ని సమస్యలు కలిగినటువంటి దావీదు సమస్యలన్నింటినీ కూడా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళటమే కాకుండా ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? యాజకుడైన ప్రవక్త అయిన సమూయేలు దగ్గరకు తీసుకొచ్చాడు. సమూయేలు సరేరా అన్నాడు. ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు, ప్రవచించడం మొదలుపెట్టారు. దేవుని స్వాధీనంలో ఉంటే లోకమంతటినీ మర్చిపోతాం, అన్ని విషయాలు మర్చిపోతాం. అన్నిటిలోనూ కూడా దేవానికి స్తోత్రం అనుకుంటూ స్తుతులు చెల్లించుకుంటూ బతికేస్తాం. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే దేవుని యొక్క ఆత్మకు దూరం అయిపోవటం. ఆ నడిపింపు లేనప్పుడే మన ఆలోచనలు కూడా బాగోవు, మనం చేసే పనులు కూడా బాగోవు. అన్నీ కూడా ఇదేంటి నేనే ఇలా చేస్తున్నానా అన్నట్టుగా ఉంటుంది. ఈయన ఎప్పుడు ఇలా చేయలేదు, నేనే ఇలా చేస్తున్నానా, నేను ఎందుకు ఇలా చేశానని బాధపడిన సందర్భాలు ఉన్నాయా? నేను ఇలా అనకుండా ఉండాల్సింది, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఈ పని ఎందుకు చేశాను, నేను అనవసరంగా చేశానని ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు మీరు ఆలోచించాలి. మన యొక్క స్వాధీనం, మన యొక్క లక్షణాలు, మన యొక్క ఆలోచనలన్నీ దేవుని దగ్గర నుండి దూరం అయిపోతే మనం చేసేది ఫలించదు. చాలామంది కొన్ని కుటుంబాలు, అక్కడక్కడ కొన్ని కుటుంబాలు ఉంటాయి చూడండి, వాళ్ళకి తినడానికి కానీ, ఉండడానికి కానీ, కట్టుకోవడానికి కానీ ఏమీ ఉండదు. పోనీ అలాగని ఏమైనా సుఖంగా ఉన్నారంటే సుఖంగా కూడా ఉండరు, కానీ ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు సంతోషంగా. ఎలా వచ్చింది వాళ్ళకి సంతోషం? ఏమీ లేకపోయినా ఎలా వచ్చింది అబ్బా సంతోషం? వారు ఎవరి స్వాధీనంలో ఉన్నారు? దేవుని నడిపింపులో ఉన్నారు వాళ్ళు. అన్నీ ఉన్నా కానీ చూడండి, సుఖశాంతులు ఉండవు, సంతోషం ఉండదు. అన్నీ ఉంటాయి, కళ్ళెదురుగుండా అన్నీ కనిపిస్తూ ఉంటాయి, కానీ మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు కూడా ఆ ముఖంలో కళ ఉండదు. ఏదో పోగొట్టుకున్నట్టుగా నీరసంగా డల్లగా ఆలోచిస్తూనే ఉంటాం. మన జీవితం అంతా కూడా పాడైపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కళ్ళ ముందు ఎందుకు అన్నట్టుగా వైరాగ్యం అంటాం చూసారా, ఆ టైపులోకి అయిపోతూ ఉంటాం. కారణం ఏంటంటే దైవ చిత్తానుసారంగా మనం దూరం అయిపోతూ ఉండడం వల్ల వచ్చిన తిప్పలు ఇవన్నీ. కనుక లోకానికి దేవునికి చాలా దూరం ఉంది. దేవుని నడిపింపులో ఉంటే మనం కూడా బాగుంటాం. సౌలు ఏదో చేయాలనుకుని వచ్చాడు, తన దగ్గరున్నటువంటి సైన్యాన్ని కూడా పంపించాడు, వాళ్ళని తీసుకురండి, వాళ్ళని చంపేయాలన్నటువంటి కసితో పంపించాడు. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు? వాళ్ళతో పాటు కలిసి ప్రవచించేటట్టుగా మార్చేశాడు. చూసారా? దేవుని యొక్క ఆత్మస్వాధీనంలో ఉంటే పగ కూడా ఎలా మారిపోద్ది? ప్రేమగా మారిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నాకు అర్థమవుతుంది ఎందుకో దేవుడు తెలియదు కానీ చాలా వర్తమానాల్లో ఇది కనిపిస్తుంది. నేను గమనించుకుంటున్నాను. ఎందుకు ప్రభువా ఇవన్నీ అంటే ఏమో తెలియదు, నాకు ఇది కనిపిస్తుంది. ఈ ప్రేమ దూరం అవుతుంది, పగ లోపలికి వస్తుంది. అంటే ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉంది, ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవి కాస్త గమనించాలనుకుంటున్నాను నేను. అది నీ కొరకేనేమో, అందులో నువ్వు ఉన్నావేమో అని ఒకసారి ఆలోచిస్తే మంచిదనుకుంటున్నాను. పదే దేవుడు ఈ విషయాలను మరలా జ్ఞాపకం చేస్తున్నాడంటే ఇవి మనందరికీ చాలా అవసరమన్న ఉద్దేశం. కనుక దేవుని ఆత్మ నడిపింపు లేకుండా ఉన్నప్పుడు అపవాది మన లోపలికి ప్రవేశిస్తాడు, అపవాది మన లోపల ఉంటాడు, వాడి చేత మనం పట్టబడతాం. సౌలు దురాత్మ చేత పట్టబడ్డాడు కనుకనే పగతో రగిలిపోయాడు, కక్షతో రగిలిపోయాడు. ఎప్పుడు దొరుకుతాడా చంపేద్దామన్న కసితో తిరిగాడు. కానీ
దేవుని ఆత్మ ప్రేరేపించేటప్పటికి ఇవన్నీ మర్చిపోయాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? దేవుని బిడ్డలతో ఉన్నాడు. చూసారా, ప్రవక్తలతో ఉన్నాడు. ఎంత బాగుందో. అలాగే బిలాము గురించి కూడా మనకు తెలుసు. బిలాము యొక్క విషయాల్లో కూడా మనం వెళితే, బిలాము డబ్బుకు ఆశించి కక్కుర్తుపడి దేవుని బిడ్డలను శపించాలనుకున్నాడు. అవునా? దేనికి ఆశపడి? డబ్బుకి ఆశపడి. డబ్బు ఎక్కువ, దేవుడు ఎక్కువ? ఎల్లకాలము డబ్బు ఉంటుందా, దేవుడు ఉంటాడా? అసలు ఏది శాశ్వతంగా ఉంటుంది? కానీ బిలాము మనలాగే శరీరతత్వాన్ని కలిగిన వాడు గనక కళ్ళెదుట దేవుడే అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే, అతను ఎవరినన్నా దీవిస్తే వాళ్ళు ఏమైపోతారు? దీవించబడతారు. ఎలాంటి వరం ఇచ్చాడు చూడండి. మీకు నాకు అలాంటి వరం ఇస్తే ఏం చేస్తాం? దేవుడు నిన్ను దీవించాలనేటువంటి వరం దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎవరిని దీవిస్తే వాళ్ళకి దీవెన వస్తుంది, ఎవరిని శపిస్తే వాళ్ళకి శాపం వస్తుంది. అలాంటి వరమే ఒకవేళ నీకు ఇచ్చాడంటే ఏం చేస్తావు? ఇంటి పక్క వాళ్ళని, ఆ పక్క వాళ్ళని, ఈ పక్క వాళ్ళందరినీ దీవిస్తావా, శపించేస్తావా? ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని శపించేస్తాం కదా మనం. పట్టిందల్లా బంగారం ఆడంటాడు ఎవడో, అన్నాడా? కథ కదా, కథ. పట్టిందల్లా బంగారం అంటే అచ్చాసి కదా అది. బిలాము ఎంత గొప్ప వరాన్ని దేవుడిచ్చాడో. సాధారణంగా దేవుడు వరం ఇస్తే మరలా తిరిగి తీసుకోడు. అంత గొప్ప వరాన్ని దేవుడిచ్చాడంటే ఆలోచించాలి. ఆశీర్వాదం ఇస్తే, ఆశీర్వాదం అనే వరం దేవుడిస్తే ఎవరిని చెప్పించడానికి సిద్ధపడిపోయాడు? ఈ వరం గొప్పదా, వాళ్ళని చెప్పించడం గొప్ప విషయమా? అంటే దేవుని పిల్లల్ని చెప్పించడానికి సిద్ధపడిపోయాడు. చూసారా ఎలా వచ్చింది ఇదంతా? అంటే డబ్బు అనే, ధనం అనేటువంటి దురాత్మ పట్టింది బిలాముని. అది పట్టినోడు ఏమవుతాడు? నాశనములోను అన్నాడు కదా పౌలు గారు. నాశనములోను ఊరిలోను పడుదురు అన్నాడు. ఏది పట్టినోడు? ధనం అనే దురాత్మ పట్టినోడు. నాకు తెలియక అడుగుతాను, డబ్బు సంపాదించుకునే వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదా ఏంటి? అలా చెప్తాడు ఆయన. డబ్బు సంపాదించుకునే వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదా? చాలామందికి ఇలా కూడా అర్థమవుద్ది. మరి ధనం సంపాదించుకోవడం అంటే దేవుడికి ఇష్టం ఉండదా? ధనవంతులను చూస్తే వాళ్ళకి నచ్చదా ఆయనకి? ఇదేం దేవుడు బాబా, డబ్బు వద్దంటాడా అని ఎవరిపైనా అనిపించిందా? అలా కూడా అనిపించిందా? దేవుడు ఎంతకలా రాయించాడు అబ్బా అని అంటే అనిపించే ఉంటుంది. మౌనంగా ఉన్నారు కదా మీరు, మౌనంగా ఉన్నారంటే అనిపించే ఉంటుంది. దేవుడు ధనాన్ని సంపాదించుకోవద్దని అనలా. మీరు బైబిల్ అంతటిని మీరు గమనించండి, సంపాదించుకోవద్దని అనలేదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అన్నాడు. ఆపేక్ష